స్ఫూర్తివం. ఈ స్క్రిప్టు ప్రస్థాన ధ్యానం గురించి తెలియజేసే ప్రయత్నంగా జరుగుతున్నటువంటిది ఇది. అందరూ కూడా ధ్యానం అనేటువంటిది సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు తప్ప దాని గురించి ఎవరు లాభపడ్డారు అనేటువంటి విధానంగా అందరికి ఉండేటువంటి సామాన్యమైన ఆలోచనని మన గురువుగారి ప్రస్థాన ధ్యానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా దాన్ని ఏ విధంగా లాభం పొందొచ్చు, అందరూ కూడా ధ్యానాన్ని ఏ విధంగా చేస్తారు, కానీ గురువుగారు చెప్పే ప్రస్థాన ధ్యానాన్ని ఏ విధంగా చేస్తే ఆ ఫలితాలు వస్తాయి అనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా ఒక 5 minutes చేసేటువంటి స్కిట్ అండి ఇది స్ఫూర్తివం. ఏమయ్యా చాలా నాటి తర్వాత కనపడ్డావు, ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు? నమస్తే అండి. పిల్లలు చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. అయ్యో మిమ్మల్ని పిలవలేదండి, క్షమించండి. వాళ్ళంతా చాలా క్షేమంగా ఉన్నారు. అప్పట్లో నా వెనకాలే తిరిగేవాడు, ఇప్పుడేమో పూర్తిగా ముఖం చాటేసావు. అయినా ఒకప్పుడు ఎలా ఉండేవాడు అంటే నువ్వు ఎప్పుడు సమస్యలే, ఏదో నాకు ఎన్ని బాధలు ఉన్నాయి ఎలాగంటూ వచ్చి చాలా డేలా పడిపోతూ ఉండేవాడు. ఇప్పుడు చూస్తుంటే ఇంత ధైర్యంగా ఇంత గంభీరంగా ఉన్నావు. పోనీలే, నన్ను చూస్తున్నా చాలా సంతోషంగా ఉంది. సమస్యలు తీరిపోవడమే కదా ఎవరికైనా కావాల్సింది. అదేం లేదండి, సమస్యలు లేని మనుషులు, పోరాటం లేని జీవితం ఎక్కడుంటాయండి? సమస్యలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. వాటిని ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నామనే దాన్ని బట్టే మన వ్యక్తిత్వం ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవడం, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవటం అలా కాకుండా శ్రిత ప్రజ్ఞతతో ఎలా ఉండాలో నేర్చుకున్నాను. శ్రీ పూర్ణ గురువులు మార్గదర్శనంలో జీవితాన్ని ఎలా ఆచరించాలో ప్రయత్నిస్తున్నాను. ఏంటయ్యా భలే మారిపోయావు, నీ మాటలు మారిపోయాయి, నీ యొక్క విధానం, మాట్లాడే విధానం పూర్తిగా మారింది. మాటలు ఎంతో బాగున్నాయి, నువ్వు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలన్నట్టుగా ఉన్నాయి నీ మాటలు. ఏంటి ఈ మార్పు ఎలా సాధ్యం? దీని అంతటికీ కారణం ధ్యాన మనో ప్రస్థానం అండి. గత 2 సంవత్సరాలుగా నేను అక్కడికి వెళ్ళి ఆ విధానాన్ని అనుసరిస్తున్నానండి. ఏంటి ఏదో ప్రస్థానం అంటున్నావు, ధ్యానం గురించా? అవునండి, పూర్ణ గురువులు స్వయంగా వారు ఆచరించి అందరికీ సులభ విధానంలో ఉచితంగా ఇచ్చిన విధానమే ఈ ప్రస్థాన ధ్యానం అండి. చాలేవయ్యా, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, అందరూ ధ్యానం గురించి చెప్పేవాళ్ళే, ఎవరిలా పడ్డారేంటి? చిన్నప్పటి నుంచి అంటున్నారు కదండి, మరి ధ్యానం అంటే ఏంటి, దాన్ని దేంతో చేస్తారు, అట్లకి ఏమైనా మీకు అవగాహన ఉందండి? అదే ప్రతిరోజు టీవీలో చెప్తుంటారు కదా, ధ్యానం అని కళ్ళు మూసుకుని చెయ్యండి అని, ఏదో మంత్రం చేసి, అదే కదా. అదే మనసు అంటున్నారు కదా, మనసు గురించి, మనసు అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, ఏమన్నా మీకు అవగాహన ఉందా? నాకు తెలిసి రోజు టీవీ పెట్టగానే ఆన్ చేయగానే కళ్ళు మూసుకుని మంత్రం చెప్పడం, చెయ్యండి ధ్యానం అంటారు, మనసులో మనసు పెట్టండి అంటారు, అంతే కదా. అది టీవీలో చెప్పేది కాదండి, పూర్ణ గురువులు బోధిస్తారు. వారే శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు మనసు గురించి ఒక అద్భుతంగా వివరించారు. మనసు అంటే ప్రకృతి పరిసరాలు, మన శరీరంలోని పంచేంద్రియాల ద్వారా స్పందన ప్రతిస్పందన, అంటే బ్రెయిన్లో న్యూరాన్స్ వల్ల ఫీలింగ్స్ కలిగి తద్వారా వచ్చిన ఆలోచన వల్ల ఒక కార్యం జరిగి తద్వారా ఫలితం జరుగుతుంది. ఇదంతా ఒక జ్ఞాపకంలా ఉంటుంది. దీన్నే, ఈ మొత్తం సైకిల్నే మనసు అని నిర్వచించిన ఏకైక గురువు శ్రీ 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 విశ్వస్ఫూర్తి వారు. అయితే ఈ నాకు తెలిసి ప్రతిరోజు అందరూ చెప్పేటువంటి ఈ ధ్యానం గురించి చెప్పడమే కానీ ఈ మనసు గురించి టీవీలో ఎక్కడ చెప్పడం లేదు. అయినా నీలో మార్పు చూస్తుంటే ఏదో తెలుసుకోవాలని ఉంది నాకు. అయినా ఈ వయసులో నాకేం లాభం, అయినా నీలో ఉన్న మార్పు చూస్తుంటే నాకు చాలా ఆసక్తిగా తెలుసుకోవాలని, కొంచెం చెప్పు. సరే, ఈ విధానం గురించి తెలుసుకోవాలంటే మనం సైన్స్ యూనివర్స్ ఆధ్వర్యంలో ఉన్న జ్ఞాన మనో ప్రస్థానానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత లబ్ధి పొందిన వారే. అంతేకాకుండా వారిలో ఈ వ్యక్తిత్వ మార్పు అనేది నిత్య సాధన వల్లే జరుగుతుంది. ఈ నిత్య సాధన అనేది బ్రహ్మ ముహూర్త కాలంలో చేయడం ద్వారా జరుగుతుంది. అలా కాక ఏదో సాధన చేస్తున్నాంలే అంటే ఎక్కడ వేసిన గొంగలే అన్నట్టే ఉంటుంది. సో మీకు ఒక ఉదాహరణగా ఒక సీనియర్ని పరిచయం చేస్తాను, అక్కడికి వెళ్దామా అండి? ఓకే అండి, వెళ్దాం. ఏమోయ్, ధ్యానం చేసుకోవడానికి నాకు టైం అయింది,
టిఫిన్ రెడీ చేసావా? అక్కడ శుభ్రం చేసావా? నేను ధ్యానం చేసుకోవాలి. టిఫిన్ తినేసి తొందరగా వెళ్ళాలి. ఇదిగో పిల్లల్ని రెడీ చేస్తున్నాను. ఎవరో వచ్చారండి. ఎవరండి? శ్రీనివాస్ గారా? క్షమించండి, మీ ధ్యానానికి ఇబ్బంది కలిగించినట్టున్నాను. భలే వారండి. అదేం లేదు, మీకు తెలుసు కదా, నేను ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చిన దానికి ఇబ్బంది ఏం లేదు. ధ్యానం అనేది నేను 10 నిమిషాల్లో లాగి అతలా పడేస్తాను కదా. ఇక్కడ నేను 20 ఏళ్ళ సీనియర్ కదా, మీకు తెలుసు. ఏమండి వీళ్ళ కాఫీ టీలు చూడండి, నేను ధ్యానం చేసుకొని వస్తాను. సరేనండి. తెలుస్తూనే ఉంది మీ స్పీడ్. ఫోన్ ఇక్కడ పట్టుకురండి. డిస్టర్బ్ అవుతుంది దూరం పెడితే. అక్కడ పెడితే నాకు ఎలా తెలుస్తుంది రింగ్ అయినట్లు? ఇక్కడ దగ్గర పెడితే నాకు తెలుస్తుంది. ఎవరు చేశారో చూసుకుంటాను కదా. ఇప్పుడు డిస్టర్బ్ అవుతుంది ధ్యానం చేయడానికి. నా దగ్గర పెట్టండి తెచ్చి. ముగ్గ 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 ఏం చేస్తున్నావు? ముగ్గు వచ్చింది, తీసుకోపో. వెళ్తున్నాను. మీరు ధ్యానం చేసుకోండి. అటు ఇటు అది ఇది అంటూ ఉంటారు. పాలు మారుతున్నాయి. ఎక్కడున్నావు? వంట అయిందా? ఇదిగో పిల్లలకి జడేస్తున్నాను, చూస్తున్నా. ఏం లేదులేండి. ట్రింగ్ 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 ఇటు పక్కన ట్రింగ్ ట్రింగ్. మీది లీవ్ అప్లికేషన్ ఏదో అప్లై చేశారు కదండి మీరు, అది ఈ నెలలో వచ్చేటట్టుగా లేదు. మీ లీవ్ రాదు. హలో, లీవ్ అప్లై చేశారు కదా, లీవ్ శాంక్షన్ కాలేదు. హలో, మీ లీవ్ అప్లై చేశారు. ఈరోజు కుదరదు, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. నువ్వు ఆఫీస్కి వచ్చేసాయి. నేను ధ్యానం చేసుకుంటున్నాను, డిస్టర్బ్ చేయకు. ఫోన్ పెట్టేసాయి. టిఫిన్ రెడీ చేసావా? టైం అయితే నాకు వెళ్ళాలి తొందరగా. అవుతుంది, రెడీ అవుతుంది. ఏంది, వంట అయిందా? కరివేపాకు వేసావా? ఇంకా వాసన తగలట్లేదు. మాడగొట్టకు. చివర్లో వేస్తాను. ముందు మీరు ధ్యానం మాడగొట్టకండి. చేసేదే 10 నిమిషాలు, అందులో కూడా అష్టవంకరులు. ఇదిగో ఎవరో వచ్చినట్లున్నారు మీకోసం. మళ్ళీ టిఫిన్ రెడీ. అమ్మాయ రెడీ అయిందా? వస్తున్నా. ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు ధ్యానం చేసుకున్నాక. శ్రీనివాస్ గారు బాగున్నారండి? బాగున్నాండి. మీ ధ్యానాన్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి. ఏం లేదండి, పర్వాలేదు. ఎవరితను? కొత్త భక్తుడండి. ఏంటి, నాతో ఏమైనా పనిపడి వచ్చారా? కొత్త భక్తుడండి. ప్రస్థాన గురించి, ధ్యానం గురించి శ్రద్ధగా ఉంటేను వ్యక్తిత్వ మార్పు, దాన్ని ఆచరణ ద్వారా ఎలా పొందాలి అనేది అని మాట్లాడుకుంటూ మీ దాకా వచ్చామండి. మీరు అతనికి చెప్తారని. ధ్యానం గురించి తెలుసుకోవాలనుకున్నారా? చూసారా, ఇందాక నేను ధ్యానం చేశాను కదా, అంతే పెన్సిల్ లాగించి పడేశాను కదా. సో సార్ కూడా నేర్పిద్దాం మనము. సో ఇలా కంటిన్యూ చేయండి, మంచిగా ఉంటే ధ్యానం చేసుకుంటే. మీ స్పీడ్ తెలుస్తూనే ఉందండి. ఏంటి సార్,
మీరేమో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అన్నారు, ఆయనేమో 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఉన్నాను అన్నారు. కానీ మీ దగ్గర నుంచి చూస్తున్నప్పుడు, మీరు చెప్తున్నప్పుడు కలిగిన స్ఫూర్తి ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు నాకేం కలగలేదు. నాకు అసలు ఏం మార్పు అని కనిపించలేదు. కానీ మీ దగ్గర కేవలం 2 సంవత్సరాలతోనే మిమ్మల్ని మీలో ఎంతో మార్పు కనపడింది. మీరు చెప్తున్న మాటల్లో కూడా ఎంతో స్ఫూర్తినిచ్చాయి. అంటే ధ్యానం అన్నప్పుడు మనం దానిని ఎంతో శ్రద్ధగా ఆ ధ్యానం చేసిన ఆ 10 నిమిషాలు ఆ ధ్యానం మీద మనసు నిలిపి ఉంచాలి. అంతేగాని అనవసరమైన ఆలోచనలు ధ్యానం చేస్తున్నప్పుడు చేస్తున్నటువంటి ఈ గడబడ అది కేవలం మనశాంతి అనుకోవడం చాలా పొరపాటు నాకు అర్థమైంది సార్. స్ఫూర్తివం. స్ఫూర్తివ్వమండి. మనకి తెలుసుకున్న విషయం ఏంటంటే ధ్యానం అనేది ఏ సమయంలో చేయాలనేది, ఎప్పుడు చేయాలనేది, బ్రహ్మ ముహూర్త కాలంలో చేయడం వల్ల వచ్చిన ఫలితం మిగతా సమయంలో చేసే సాధారణ జ్ఞానం వల్ల రాదు. అది ప్రయోజన శూన్యం. స్ఫూర్తియం. వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఫుడ్ వాలంటీర్స్, 9 కపుల్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ ఉన్నాయండి. పాయింట్ ఏంటంటే మనందరం ధ్యానం చేయాలని చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాం, కానీ ధ్యానం ఏ సమయంలో చేస్తున్నాం? 20 ఏళ్ళ నుంచి మనం ధ్యానం చేస్తున్నాం, మనలో మార్పు ఎందుకు కలగట్లేదంటే ఉదయం పూట చేయాల్సిన బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన ధ్యానాన్ని మనం ఆఫీసులకు వెళ్ళే టైంలో, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే టైంలో చేయడం వల్ల ఇంట్లో ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. బయట నుంచి అరుపులు, శబ్దాలు వినబడుతూ ఉంటాయి. దానివల్ల అతను చేసే 10 నిమిషాల్లో కూడా అతని ఏకాగ్రత అంతా వేరే వేరే విషయాల మీద ఉన్నప్పుడు అతని మనసులో మార్పు అనేది ఎలా జరుగుతుంది? జరగడానికి అవకాశం లేదు. కాబట్టి ధ్యానం చేయాల్సిన సమయం తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే చేసుకుంటేనే వ్యక్తిత్వంలో మార్పు అనేది జరుగుతుంది. మిగతా విషయాల్లో గురువుగారు సహాయ సహకారాలు అందించడం అది వేరే విషయం ధ్యానం చేసుకున్నప్పుడు. కానీ తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే కనుక మనం ధ్యానం ముగించుకోగలిగితే ఆ 2 సంవత్సరాల వ్యవధిలోనే అతనిలో వచ్చినటువంటి మార్పు ఎలాగైతే ఆ సుబ్బరాజు గారి క్యారెక్టర్ కనబడిందో, 20 సంవత్సరాల నుంచి ఈయన చేస్తున్నా కూడా ఈయన ఆ కొత్త వ్యక్తిని ప్రభావితం చేయలేకపోయాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం అనేది కాకుండా ఏ సమయంలో మనం ధ్యానం చేయడం అనేది ప్రాక్టీస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన వ్యక్తిత్వం యొక్క మార్పు అనేది ఆధారపడి ఉంటుంది. మన వ్యక్తిత్వం మార్పు జరిగినప్పుడు మనం మాట్లాడే మాట తీరు కానీ, మనం ప్రవర్తించే తీరు కానీ, వర్చస్సు కానీ అన్నీ కూడా పక్కన వాళ్ళని ప్రభావితం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది చిన్న ఒక హాస్యాస్పదంగా మీ ముందు ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రయోగం చేశాం. దానికి మీరు అందరూ కూడా సహకరించి అభినందించినందుకు ధన్యవాదాలు. స్ఫూర్తి. ఈయన చెప్పాల్సిన డైలాగ్ ఏంటంటే రాత్రి నుంచి 20 సార్లు ప్రాక్టీస్ చేశాడు. ఏముంది, మీ ధ్యానం డిస్టర్బ్ చేసాం కదా అని అవతల వ్యక్తి అన్నప్పుడు, మీకు తెలుసు కదా 20 ఏళ్ళ నుంచి అండి సీనియర్ నేను, ధ్యానం ఏముంది 10 నిమిషాలు లాగించి వదలపడేస్తా అంతే అని చెప్పండి అన్నాం. చెప్పండి ఒకసారి అన్నమాట. మీకు తెలుసు కదా 20 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను నేను, 10 నిమిషాలు లాగించి వదల పడేస్తాను. ఇప్పుడు కూడా చెప్పలే. స్ఫూర్తి. ఓకే, ఏదైనా